హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటంటే ఉలవచారు అండి. ఉలవచారుని ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఉలవ గుగ్గులు ఉడకపెట్టుకోగా మిగిలిన వాటరు ఉంటాయి కదా, ఆ వాటర్ని పడేయకుండా ఇలా చారు చేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో మనము ఉలవ గుగ్గులు ఉడకపెట్టుకోగా వచ్చిన వాటర్ ఉంటాయి కదా, అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకోండి. తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలి, అంతే. తాలింపులో ఏంటంటే కొంచెం ఆనియన్, ఒక పచ్చిమిర్చి అండ్ టమాటా వేసేసుకొని, తాలింపు గింజలు వేసేసుకొని తాలింపు పెట్టేసేసుకోండి. అండ్ ఉలవ గుగ్గులు ఉడకపెట్టగా వచ్చిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని కొంచెం కావాలంటే మనం నార్మల్ వాటర్ కూడా వేసేసుకోవచ్చు. పులుపు గిన్నె ఎక్కువైతే నార్మల్ వాటర్ వేసేసుకోండి, అంతే, సింపుల్. అండ్ ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసేసుకోండి. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పొంగు రానివ్వండి, కొంచెం కారం కూడా వేసేసుకోండి. బాగా కాగనిచ్చుకోండి, అంతే ఫ్రెండ్స్. కాగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోండి. చాలా సింపుల్ అండ్ చాలా ఎమ్మీ టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇంకా మనం ఉలవ గుగ్గులను కూడా ఏం మిక్సీ పట్టి వేయాల్సిన అవసరమే లేదు, ఇలా చేసేసుకోండి, బాగుంటాయి. ఇవి మరుసటి రోజుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఒకరోజు చేసుకున్నామంటే మేము రెండు రోజులకు వస్తాయి. అండ్ దట్ ఇందులోకి నేను వెజిటేబుల్తో పలావ్ చేశాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. మీకు ఈ రెసిపీస్ గురించి క్లియర్గా కావాలి అంటే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ ఉలవచారు అనేది కలర్ రైస్తోనే కాదు, అండ్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉలవచారు చాలామంది ఎక్కువగా రెస్టారెంట్లో తిని ఉంటారు, మీరు ఇలా ఓన్గా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మినీ వ్లాగ్. మీకు క్లియర్గా డీటెయిల్గా కావాలి అంటే లాంగ్ వీడియోని చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అద్భుతంగా ఉంటుందన్నమాట.